మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరమ ప్రభువు, పరమేశ్వరుడు, పరమాత్ముడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావం యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ కృపగలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానం నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనంలో ఆఖరి మాటను మనం చదువుకున్నాం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుకుంటారు. దేవుడు ఈ వాగ్దానమును దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ దినాన మనకిస్తున్న ఒక మంచి మాట, దుఃఖపడొద్దు, దేవుని యందు ఆనందించండి, మీకు బలం కలుగుతుంది. నెహెమ్యా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ నెహెమ్యా గ్రంథంలో పడిపోయిన దేవాలయాన్ని దేవుడు నిర్మించాడు తిరిగి. యెరూషలేము దేవాలయాన్ని శత్రురాజులు వచ్చి పడగొట్టి కూలగొట్టి కాల్చేశారు, అగ్నితో కాల్చేశారు. అయితే మరలా దేవుడు కలుగజేసుకుని కొంతమంది రాజులను నిలబెట్టుకుని, భక్తులను నిలబెట్టుకుని ఆ దేవాలయాన్ని తిరిగి కట్టిస్తున్నప్పుడు జరిగిన కార్యములను గురించి వివరించే గ్రంథం నెహెమ్యా గ్రంథం. దేవాలయాన్ని పడగొట్టినప్పుడు ఇజ్రాయేలు దేశం నుండి శత్రు దేశానికి 3 గుంపులుగా జనాల్ని తీసుకెళ్ళిపోయారు, ప్రజలను తీసుకెళ్ళిపోయారు. మరలా తిరిగి వచ్చినప్పుడు కూడా 3 గుంపులుగా దేవుని ప్రజలు ఇజ్రాయేలు దేశానికి చేరుకున్నారు. మొదటి గుంపు ఇజ్రాయేలు దేశంలో ప్రవేశించిన తరువాత దేవాలయాన్ని కట్టారు. రెండవ గుంపులో ఎజ్రా గారు ఆధ్వర్యంలో వచ్చి ఆ మందిరం యొక్క పనుల నిర్వహణ విషయాన్ని ఆయన పరిశీలించారు. ఇక 3వ గుంపులో నెహెమ్యా గారు వచ్చి దేవుని యొక్క ప్రాకారాలు, దేవుని మందిర ప్రాకారాలను ఆయన కట్టించారు. ఈ 8వ అధ్యాయం వచ్చేసరికి అధిపతి అయిన నెహెమ్యా, శాస్త్రి అయిన ఎజ్రా దేవుని ప్రజలను ధైర్యపరుస్తూ, ఉజ్జీవింప చేస్తూ వారు చెప్పిన మాట, దుఃఖపడొద్దు, యెహోవా యందు ఆనందించండి, మీకు బలం వస్తుంది, బలం కలుగుతుంది. ఇది ప్రతిష్ఠితమైన దినం. నువ్వు దేవుని యందు ఆనందిస్తే చాలు, నువ్వు బలాన్ని తెచ్చుకుంటావు, ఏడిస్తే నీరసం వస్తుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావు? నీ పక్కన ఉన్న వారందరూ నిన్ను విడిచి కదిలి వెళ్ళిపోతున్నారా? ఆర్థిక పరిస్థితుల వల్ల దిగులుగా ఉందా? అనారోగ్యం, కుదరని రోగం వచ్చి ఏమైపోతుందా నా బ్రతుకు, నా కుటుంబం ఏమైపోతుంది, నా మీద ఆధారపడిన వారు ఏమైపోతున్నారని దుఃఖపడుతున్నావా? దుఃఖపడొద్దు. దేవుడు చెప్తున్నాడు దినాన్న, నీ దుఃఖాన్ని నాట్యంగా చేసే గొప్ప దేవుడు, నీ దుఃఖ దినములను సమాప్తం చేసే దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు, నువ్వు దేవుని యందు ఆనందిస్తే చాలు, బలం వస్తుంది. దుఃఖపడొద్దు. వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పక నెరవేర్చేది గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరముల మహిమ పరిచర్య చేస్తున్న దినాలలో నాయీను అనే ఒక గ్రామం, ఆవిడ భర్తను పోగొట్టుకుంది, విధవరాలు, కుమారుడు కూడా చనిపోయాడు. ఎంత బాధ ఆవిడికి, ఎంత దుఃఖం. అందరూ వచ్చారు, అమ్మా ఏడవద్దమ్మా అని మాటలు చెప్పారు. యేసు ప్రభు కూడా వచ్చారు, అమ్మా ఏడవద్దమ్మా. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్న మాట ఏంటంటే, మేము చెప్పిన మాటే కదా ఈయన కూడా చెప్తున్నాడు. కానీ తేడా ఏంటంటే, వారు మాటలే చెప్తారు, యేసుక్రీస్తు ప్రభు క్రియలు చేస్తాడు. పాడిని ముట్టగా పాడి మీద శవంగా ఉన్న కుమారుడు లేచి కూర్చున్నాడు, బ్రతికాడు, ప్రాణం వచ్చింది, జీవం వచ్చింది, తల్లికి ఆనందం వచ్చింది. అదే దేవుడు ఈ దినాన సజీవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖం నిన్ను మరణానికి దగ్గర చేస్తుంది,
యేసుక్రీస్తులో ఆనందం జీవాన్ని నీకు దగ్గర చేస్తుంది. ప్రజలు మాటలు చెప్తారంతే, కానీ దేవుడు క్రియలు చేసే దేవుడు. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆనందం వస్తుంది, ఆనందం వస్తుంది. చాలా మంది లోకంలో దొరికే ఆనందం కోసం వెంపర్లాడతారు, పరిగెడతారు. అది అశాశ్వతం. ఒకానొక పరిస్థితి వచ్చేసరికి ఆ ఆనందం ప్రాణం తీస్తుంది. దేవుని యందు ఆనందం నీకు జీవాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఏ బలం ఇస్తుంది? దురాత్మ శక్తుల మీద పోరాడే శక్తి బలం ఇస్తుంది. నీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల మీద ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. నువ్వు విజయశీలుడిగా నిలబడతావు. ఆ ఆనందం శాశ్వతం. ప్రియమైన దేవుని బిడ్డ, దుఃఖపడొద్దు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దుఃఖాన్ని పక్కన పెట్టి నీ దేవుని ఔన్నత్యాన్ని బట్టి నువ్వు సంతోషించు, ఆనందించు, అతిశయించు, గంతులు వేయి. నీకు బలం వస్తుంది. నువ్వు బలం పొందుకుని అనేకులకు బలపరచువాడిగా, బలపరిచే చెల్లిగా నువ్వు ఉంటావు. దేవుని యందు ఆనందిద్దాం, బలాన్ని పొందుకుందాం. ఈ నూతన దినంలో ఈ వాగ్దానాన్ని చేతపట్టుకో. దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మాకు బలమునిచ్చే దేవుడా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. నువ్వు మాట ఇవ్వటమే కాదు, మాటను నెరవేర్చే దేవుడవు, క్రియలు చేసే దేవుడవు. దేవ, నిన్ను బట్టి అతిశయించడానికి, నిన్ను బట్టి ఆనందించడానికి కృప చూపించండి. తద్వారా మేము బలం పొందుకోవాలి. నీ సాక్షులుగా నేను మహిమపరచు వారిగా మేము ఉండాలి. అట్టి కృప ఈ వాగ్దానమును పొందుకున్న ప్రతి ఒక్కరికి కలుగును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.